పూరా లోకల్. అంకుల్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి? ఐఎమ్ లక్ష్మణ్ ఫ్రమ్ బల్కంపేట్. అయితే మేము మా తమ్ముడు నిజాంపేట్లో ఉంటాడమ్మా. నిజాంపేట్లో ఎస్సీ మాదిగా. మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీలు కల్టివేషన్ చేస్తారు, ఒక 4 ఎకరాలు వాళ్ళు చేసిర్రు. ఇక వాళ్ళు పెద్ద మనుషులై పని చేయలేకపోయినరు, ఆ స్థలం అట్లనే ఉండిపోయింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక మా తమ్ముడు ఏం చేసిండు, కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని ఒక రూమ్లన్నీ వేసుకొని ఉందాము, అది ఎందుకు పాడుపడిపోతుంది అనే మాట చెప్తే ఒక 15 మందికి శాంక్షన్ ఇచ్చిరమ్మా. ఉన్నది లెటర్ ఉంది ఆల్రెడీ. 15 మంది కట్టుకొని ఉండొచ్చని 15 రూమ్లు వేసాం. వర్షాకాలంలో వేసినాం, అవి కూడా ఒట్టికాలంలో వేసినా బాగుంటుండే. వేసినాక వాటికి డోర్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అలాంగ్ విత్ డోర్ నెంబర్స్ హ్యావింగ్ ఉన్నాయి. డోర్ నెంబర్లు వేసారు. ట్యాక్స్ పేడ్ చేసినాం అప్ టు 2012 2012 వరకు ట్యాక్స్ పేడ్ అయింది. ఆ రికార్డ్ అంతవరకు ఉందమ్మా. ఇక తర్వాత చేద్దామంటే ఎవరు తిరగలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. నేను రిటైర్డ్ ఆర్టీసీ సిన్స్ 11 years గాన్. తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ దానికి ఒక రూట్ మాత్రం దొరుకుతలేదు. ఎవరు చెప్తూనే లేదు కావాల్సింది. చేసినాము ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి పోయినాము, కానీ దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ఇక ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వస్తే ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఎన్ని టైమ్స్ వచ్చారు? ఇంతకుముందు కూడా వచ్చిన. ఇంతకుముందు వస్తే నెక్స్ట్ టైం రండి అని చెప్పారు. చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రండి మీరు, వాళ్ళ కన్సల్ట్ ఆయన లేడు ఆఫీసరు, వచ్చినాక చేయండి అని. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే మున్సిపల్ వాళ్ళ దగ్గర పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు హెచ్ఎండిఏకి పోయి లేఅవుట్ తయారు చేసుకొని రండి, దెన్ వీ హ్యావ్ టు సక్సెస్ అన్నాడు. ఇదే మా మాట. మీకు ఏమనిపిస్తుంది మరి, చేస్తారా లేకపోతే మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? చేయాలి, తప్పదు కదా, వి మస్ట్ డన్, టు పే, ఇక చేయాలి. అది ఉండిపోతుంది అట్లనే. ఇక పిల్లలు ఎంతో చేతికి వచ్చిరమ్మా, వాళ్ళు కూడా ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక వాళ్ళకన్నా ఇంత ఉపాధి అవుతుంది, అదే అన్నమాట. ఇక అంతే, వేరే ఏం లేదు. అనిపిస్తుందా మరి ఇది సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నారా? హోప్ ఉంది, ఇన్ మై హోప్, ఎస్ ఇట్ ఈస్ సక్సెస్. అంతవరకు మాత్రం హోప్ ఉంది. ఎప్పుడైతే మనము హెచ్ఎండిఏకి పోతాం కదా, దే హ్యావ్ టు క్లియరెన్స్ ఇస్తారు. వాళ్ళు లేఅవుట్ ఇచ్చారంటే అయిపోయి. ఆ లేఅవుట్ ఇచ్చేదే కష్టం అన్నమాట. ఇక అక్కడ ఎన్ని గొల్లాలు ఉంటాయో, ఎన్ని కొర్రీలు పెడతారు. సంవత్సరాల నుంచి పడుకుంటూ ఎంతో మంది కంప్లైంట్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎవరు మాత్రము దీని మీద ఎలాంటి కంప్లైంట్ మాత్రం లేదు, ఎక్సెప్ట్ మీ ఓన్లీ. నేను ఒక్కరిని మాత్రమే, అలాంగ్ విత్ నేను జీపీఏ హోల్డర్ను. నేను ఈ 14-15 మందిది నేను తీసుకున్నా. వీఆర్ 1 member, అంటే 15 members. సో దీని జీపీఏ నేను చేసుకొని పెట్టుకున్నా. ఇక నేనే తిరుగుతున్నా, కొద్దిగా యాక్టివ్ ఉందని చెప్పి. కాలు చేతులు మంచిగా నేను తిరుగుతున్నామ్మా. ఐఎమ్ గ్రాడ్యుయేట్ 83. ఏదో చేస్తున్నా నా ప్రయత్నం నేను చేస్తున్నా అంతవరకు. సో ఆ పేపర్స్ అవి మీ దగ్గర ఉన్నాయా? ఓకే. కంప్లైంట్ పేపర్సా లేకపోతే? ఇగో ఇవి రిసీట్ కట్టినాయి, ఇగో రిసీప్ట్ పెట్టినాయి, ఇగో నేను ఎంఓఈ చేసుకున్నా. ఏందా బిడ్డ, ఇంతమందిది 15 మందిది, టోటల్ 15 members. గెయిన్. ఇగో ఈ 4 మెయిన్ మనుషులు. ఇది మనకు బేస్ అన్నమాట. ఇది ఒకటి తీసారు, ఇది మనం తీసేసి నిజాంపేట అని పెట్టమని. నిజాంపేట బాచుపల్లి మండల్ వస్తుంది, మనకు మేడ్చల్ డిస్టిక్ వస్తుంది. మీ పేరు? మా పేరు రాజేష్ మేడం, కూకట్పల్లి మేడం. సో ఏంటి ప్రజావాణి దగ్గరికి రావడానికి కారణం ఏంటి, దేని మీద వచ్చారు? అది డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ వేయడానికి వచ్చామండి, దాని విషయంలో వచ్చాము. సో ఏంటి మరి ఏమంటున్నారు, లోపల ఇచ్చారా, కంప్లైంట్ చేసిరా? ఇప్పుడు అంటే ఇంతకుముందు మేము చాలామంది ఇచ్చాము, అయితే వాళ్ళ దాంట్లో చాలామందికి వచ్చిన దాంట్లో వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాము వేరే వాళ్ళ కోసము. అయితే నేను ప్రతిసారిగా నేను ఇక్కడికి వచ్చి చాలామందికి వేపిస్తూ ఉంటాను. నేను వేయించిన ప్రతి అందరికీ వచ్చేసింది. నిజాంపేట ఏరియాలో కానీ గోపన్పల్లి సైడ్ అక్కడ ఏరియాలో వచ్చినాయి. ఇంకా ఇతను కూడా నాకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ వేస్తే నాకు రాలేదు, అన్యాయం జరిగింది, నా దగ్గర కొంత లంచాలు కూడా తీసుకోవడం జరిగింది, అయినా కాలేదు, నాకు ఎవరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాలేదు, నాకు కూడా ఈ ప్రజాపాలనలో ఒక డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇవ్వండి, దీంట్లో వస్తుందని నేను మీకు నమ్మి చేస్తున్నానని పర్సన్ మన దగ్గరకు వస్తే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. సో మీరు ఎన్నిసార్లు నుంచి ట్రై చేశారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం? 3 times మేడం, 3 times చేసాము. ఇది
పర్సనల్గా అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు మామూలుగా బయట తీసుకున్నారు నా దగ్గర. సరే బ్రదర్ తెలుసు అని చెప్పి ఇక్కడ వచ్చాను. 5,000 10,000 అట్లా ఇప్పిస్తామని. సరేలే అని చెప్పి ఇక పని కాదని చెప్పి ఈ బ్రదర్ నాకు తెలుసు చాలా 3 సంవత్సరాల నుంచి. నేను ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇస్తావు, ఒకసారి పోయేద్దామని చెప్పి వచ్చాము. అంత క్లారిటీగా చెప్పారు, తీసుకున్నాము, ఇచ్చేసి ఇక అయిపోతుంది. బాగుంది, లోపల రెస్పాన్స్ అంతా బాగానే ఉంది. అంత కేరింగ్ తీసుకుంటున్నారు, అంతా ఓకే ఉంది. థ్యాంక్ యూ. అయితే అవుతుందని అనుకుంటున్నారు మొత్తానికి. మేడం అవుతుంది కానీ డెఫినెట్లీ అవుతుందని ఎందుకంటే చాలామంది ప్రభుత్వానికి తిడుతూ ఉన్నారు, లేదా ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వంలో ఎలాంటి ఏం జరగలేదు. ఇప్పుడు ఈ ప్రజాపాలన అయితే మాకు రుణమాఫీ, మాకే అని కాదు చాలామంది రైతులకు రుణమాఫీ జరగడం కానీ, ఉద్యోగాలు కానీ అన్ని విషయాలలో ప్రభుత్వం మంచి యాక్టివ్గానే పని చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ దాదాపుగా నేను ఈసారి వచ్చిన కాడ నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపుగా ఒక 10 సార్లు వచ్చాను. నాకు ఇక్కడ నుంచి నేను ఏం అప్లికేషన్ పెట్టినా నాకు అన్నీ ఓకేనే జరిగినాయి. నాతో పాటు పెట్టిన ప్రజలకు కూడా మంచిగా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అప్లికేషన్ పెడితే కూడా వాళ్ళు కావాలని అంటే సర్పంచి మా ఊరోడే ఉన్నప్పుడు కూడా మాది వనపర్తి నియోజకవర్గం, అప్పుడు అక్కడ మినిస్టర్ నిరంజన్ రెడ్డి ఆధారంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద పెడితే మా మీద కక్షతోటి ఆ పార్టీలో కక్షలు పట్టి కూడా కొంత పనులు చేయకుండా ఆపితే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరీ ఏరియాకి వెళ్ళి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్స్ మీద నేను చెక్ చేపిస్తే కావాలని ఫైల్స్ ఆపేశారు. మళ్ళీ మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారం లోపే నాకు శ్రీ తూడి మేఘారెడ్డి పిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. మంచిగా మీరు కూడా ప్రజాసేవ చేస్తున్నారు కనిపిస్తూనే ఉంది. అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మన దగ్గర తెలియనలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని అందరినీ మనం కలిసికట్టుగా వాళ్ళ అవసరం వాళ్ళని ఇబ్బంది నుంచి బయటికి తీయడమే. ఇప్పుడు నేను కూడా రేపు రాజకీయంలోకి వెళ్ళాలని అనుకునే ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళకి సాయం చేసి వాళ్ళకి ఏదైతే ఇబ్బందిలో వాళ్ళు ఉన్నారో ఆ ఇబ్బంది నుంచి నేను వాళ్ళకి బయటికి తీసి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఇబ్బందిని వాళ్ళు తప్పించుకోవాలనే ఆలోచనతోటి నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి, నన్ను నమ్మి వస్తున్నారు కాబట్టి నేను ఈ లంచాలకు 5,000 10,000 నాకు అవసరం లేదు. నేను వాళ్ళని తీసుకొచ్చి ఎవరికి కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి సమస్య వస్తే ప్రజావానికి వెళ్ళండి, అక్కడ డైరెక్ట్ అధికారులు కూర్చుంటారు, సార్ మాకు ఈ పని చేయండి అని అధికారులతో మీరు డేర్నెస్గా మాట్లాడి పనులు చేయించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజలు అధికారులను ఎదిరించి పని చేయించుకోవడం దాంట్లో తప్పు లేదు. కానీ రోడ్డు మీద ఎవరో నేను చేపిస్తా అని వాళ్ళని 2-3 వేలు కానీ 10,000 కానీ 20,000 కానీ లంచాలు ఇవ్వకండి. లంచాలు అగితే కూడా డెఫినెట్లీ ప్రజావానికి పోయి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే లోకల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని నేను వీళ్ళు వచ్చిన ప్రజలకు చెప్పడం కూడా జరుగుతుంది. మీ పేరు? నా పేరు వనం రమేష్, సిద్దిపేట నుండి వచ్చినాం మేడం. ఏ సమస్య పైన వచ్చారు ఈరోజు ప్రజావానికి? భూ సమస్య కోసం. ఈ భూ సమస్య ఏంటంటే సిద్దిపేట టౌన్లోని అర్బన్ సబ్ రిజిస్టర్ పరిధిలోని గౌతమ్ మోడల్ స్కూల్ వెనకాల పాత హైదరాబాద్ రోడ్లో పేదలకు 1998 ఇచ్చారు. కొంతమందికి అట్లనే ఉన్నాయి, కట్టుకున్నారు. కొంతమంది కట్టుకున్న చూస్తా 59 జీవో కింద రెగ్యులర్ అయినాయి మాకు. అయితే ఏదైతే కొంతమంది దళారులు అక్కడ స్థలం లేని వాళ్ళు, అక్కడ ఫ్లాట్స్ మిస్ అయిన వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్లని ఒకరి నుంచి ఒకరు దళారులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఉన్నాయో వాటి మీదకి ప్రైవేటు స్థలాల వ్యక్తులు వచ్చి దాడికి వచ్చి జేసీబీలు తీసుకొని రావడం కానీ బెదిరించడం కానీ ఇవి జరుగుతున్నాయి. మళ్ళీ ఉల్టా మా మీదనే పిటిషన్లు ఇస్తారు. అయితే ఏదైతే మిస్ అయిన ప్లాట్లు ఉన్నాయో ప్రైవేట్ ల్యాండ్స్ వాటిని వాళ్ళ సర్వే చేసుకొని వాళ్ళకి ఏడతాడ తీసుకోమని చెప్పి మేము కూడా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఏదైతే ఇలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారో దాని మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మాకు న్యాయం జరగాలంటే ఇక్కడికి వస్తే కనీసం రెవెన్యూ యంత్రాంగం కదులుతుందనే ఉద్దేశంతో ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా మరి వీటిపైన? కలెక్టర్ గారికి ఇచ్చినాము, సంబంధిత ఎంఆర్ఓకి ఇచ్చినాము. ఏదైతే సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ ఉన్నో వారికి కూడా లేఖ అందజేసినాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 13-2, 13-6లా ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. కొంతమంది దళారులు ఒకరి నుంచి ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకొని పేదల మీద దాడి కాస్తున్నారు. ఆ ఓపెన్ ప్లాట్లను చూసినాకనే సబ్ రిజిస్టర్ సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయాలి. చూడకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే డబ్బులో కక్కుర్తిపడి ఆఫీసర్లు తప్పుడు పనులు చేస్తే పేదలు నష్టపోతారు. బలవంతుని చేతిలో బలహీనుడు ఎప్పుడైనా వాడు బలహీనుడు అవుతుండు. కాబట్టి దీనికి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ దళారులు ఏదైతే రిజిస్ట్రేషన్ మార్చుకుంటూ వస్తుర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా మరి ఇప్పుడు ప్రజాభవన్లో లోపల కంప్లైంట్ చేసిర్రా? ఏమంటున్నారు లోపల? ప్రజాభవన్లో గౌరవ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు చిన్నారెడ్డి సార్ గారు కలిసాము, మాది ఇచ్చాము, వినతి పత్రం ఇస్తే చూసి కన్సర్ట్ ఏదైతే స్టాంపులు సబ్ రిజిస్టర్ శాఖ ఉన్నదో వారికి ఖచ్చితంగా అచ్చేసి
వాళ్ళు ఏదైతే సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఈ 39(2), 39(6) ఓల్డ్ హైదరాబాద్ రోడ్ పరిధిలో ఓపెన్ ప్లాట్స్ ఏమైనా ఉంటే పరిశీలించినాకనే రిజిస్ట్రేషన్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం అని హామీ ఇచ్చారు.